let us take one more problem. సో ఇంతకుముందు మనం చేసినటువంటి ప్రాబ్లమ్స్లో అంటే స్మాల్ క్వశ్చన్స్కి అడిగేటువంటి విధంగా చేసామంటే వ్యాక్యూమ్ ఎఫిషియన్సీ అడిగితే, కండెన్సర్ ఎఫిషియన్సీ అడిగితే కానీ, ప్లస్ మాస్ ఆఫ్ కూలింగ్ వాటర్ సర్క్యులేటెడ్ అని కానీ, అలాగే మాస్ ఆఫ్ ఎయిర్. ఓకే, సో ఈ విధంగా ఇండివిజువల్గా చేసాం. దట్ మైట్ బి అంటే ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అవి మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్గా ఆ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సమ్టైమ్స్ ఇట్ మే బి 5 మార్క్స్. ఓకే, సో ఇప్పుడు ఒక 5 మార్క్స్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి పెద్ద ప్రాబ్లం తీసుకొని చేద్దాం. ఇందులో ఏంటంటే అన్నీ అడిగాడు, సో ఆ విధంగా ఒక ప్రాబ్లం తీసుకొని చేద్దాం. విత్ దట్ వీ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఓకే, సో చూడండి, ఒక ట్రయల్ రన్లో డ్యూరింగ్ ఏ ట్రయల్ రన్ ద స్టీమ్ కండెన్సర్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ వర్ రికార్డెడ్. ఏమని ఇచ్చాడు? కండెన్సర్ వాక్యూమ్ ఈజ్ గివెన్ as 680 mm of Hg, barometer reading 764 mm of Hg, mean condenser temperature 36 degrees centigrade, hot well temperature it is 30 degrees centigrade, condensate formed per hour which is equal to 1780 kgs, cooling water inlet temperature as 20 degrees centigrade and outlet temperature as 32 degrees centigrade. Okay, and the quantity of cooling water means mass of cooling water which is circulating is 1250 kg per minute. So this is given. From this he is asking you to determine condenser the vacuum, corrected vacuum, condenser vacuum corrected to the standard barometer under cooling of condensate, condenser efficiency, vacuum efficiency, condition of the steam which enters into the condenser. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో మనకి స్టీమ్ ఏ కండిషన్లో ఎంటర్ అయింది అంటే సాచురేటెడ్ స్టేటా, వెట్ స్టేటా అంటే మనకు డ్రైనెస్ ఫ్రాక్షన్ మెన్షన్ చేసేవాడు. ఇక్కడ ఏంటంటే డ్రైనెస్ ఫ్రాక్షన్ ఇవ్వలేదు కాబట్టి అతను మనల్ని ఇండైరెక్ట్గా మనల్ని డ్రైనెస్ ఫ్రాక్షన్ ఆఫ్ ద స్టీమ్ క్యాల్కులేట్ చేయమని అంటున్నాడు. దట్ ఈస్ కండిషన్ ఆఫ్ స్టీమ్ అని అంటేనే దాని అర్థం. ఓకే, సో కండిషన్ ఆఫ్ స్టీమ్ విచ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద కండెన్సర్. అదేవిధంగా మాస్ ఆఫ్ ఎయిర్ ప్రజెంట్, MA మాస్ ఆఫ్ ఎయిర్ ప్రజెంట్ per kg of condensate steam. సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయమంటున్నాడు. గివెన్ వాల్యూస్ దట్ ఈస్ R ఆల్రెడీ యూ నో, సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్లో ఇస్తాడు, ఇవ్వకపోయినా మనకు అవి స్టాండర్డ్ వాల్యూస్ తెలుసు. R ఈక్వల్ టు 0.287 kilojoules per kg degree Kelvin. CP of water, specific heat of water is given as 4.186 kilojoules per kg degree Kelvin. ఓకే, సో లెట్ us solve the problems how to calculate. సో ఫస్ట్ వన్ మనము కరెక్టెడ్ వాక్యూమ్ ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు. ఈ ఫార్ములాస్ అన్నీ మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇక్కడ మనకి గివెన్ డీటెయిల్స్ నుంచి ఏ విధంగా కరెక్టెడ్ వాక్యూమ్ అంటే ఏంటంటే జనరల్గా మనకి ఏదైతే మనకి వాక్యూమ్ మన నార్మల్గా బారోమీటర్ రీడింగ్తో వచ్చేటువంటి దానికి కాకుండా దాన్ని స్టాండర్డ్ బారోమీటర్తో అంటే స్టాండర్డ్ బారోమెట్రిక్ రీడింగ్ ఏంటి 760 mm of Hg, దాంతో కంపేర్ చేస్తే ఎంత తేడా వస్తుందో దాన్నే మనం కరెక్టెడ్ వాక్యూమ్ అని అంటాం. సో స్టాండర్డ్ బారోమెట్రిక్ ప్రెషర్ దట్ ఈస్ ఈక్వల్ టు స్టాండర్డ్ బారోమెట్రిక్ ప్రెషర్ minus PV minus PV. This is barometric reading and this is the vacuum gauge reading. So అది మనకి which is equal to 760 minus the barometric reading is given as 764 minus the condenser vacuum is given as 680. So you will get the corrected vacuum. If you subtract that one, that is you are going to get this as 676 mm of Hg. 676 mm of Hg. So this is regarded కరెక్టెడ్ వాక్యూమ్ గురించి. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఒకవేళ బార్లోకి కావాలనుకుంటే mm of Hg కాకుండా బార్లలో అడిగాడు అనుకోండి, మనకు తెలుసు 760 mm of Hg అంటే 1.01325 బార్. సో దాన్ని కన్వర్ట్ చేయొచ్చు అంటే మల్టిప్లైడ్ బై 676 మల్టిప్లైడ్ బై 1.01325 డివైడెడ్ బై 760 వేస్తే సేమ్ కరెక్టెడ్ వాక్యూమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్లలో వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.9 బార్ అని వస్తుంది. If you calculate with your calculator, you are going to get that one value as a 0.9 bar. Okay. So the second one, vacuum efficiency. Vacuum efficiency is equal to ఫార్ములా ఏంటి? యాక్చువల్ వాక్యూమ్ బై మ్యాక్సిమం అబ్టైనబుల్ వాక్యూమ్. మ్యాక్సిమం అబ్టైనబుల్ వాక్యూమ్. ఓకే, సో మనకు
ఇది రావాలంటే ఏంటి, కండెన్సర్ టెంపరేచర్ మనకి ఎంత ఇచ్చాడు, యాక్చువల్గా 36 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇచ్చాడు. అక్కడ అసలు ప్రెషర్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టేక్ ఫ్రమ్ ద స్టీమ్ టేబుల్స్. ఎట్ కండెన్సర్ టెంపరేచర్ degree centigrade, 36 degree centigrade, what will be the absolute pressure from the steam table? Absolute pressure from tables, steam tables, which is equal to, from steam tables, which is equal to normally 36 degree centigrade దగ్గర ఇక్కడ ఉంది చూడండి, 36 degree centigrade దగ్గర the pressure which is equal to 0.05940, 0.05940 bar. Okay, 0.05940 bar. సో ఇది నోట్ చేసుకోవాలి మనం, కండెన్సర్ టెంపరేచర్ దగ్గర ఇది నోట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇది బార్లలో ఉంది, ఇది బార్లలో ఉంది, మనకి ఇచ్చిన వ్యాక్యూమ్ అనేటువంటిది mmHgలో ఉంది. సో కాబట్టి మనం ఇది కన్వర్ట్ చేసుకోవడం కోసం మనం ఏం చేద్దాం, దాన్ని mmHgలోకి కన్వర్ట్ చేద్దాం. ఎట్లా కన్వర్ట్ చేస్తాం మనం జనరల్గా, సో 1.01325 బార్ అంటే 760 mmHg. సో 0.05940 బార్స్ అంటే ఎంత, సో ఆ విధంగా క్యాలిక్యులేట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.05940 multiplied by 760 divided by 1.01325. ఈ విధంగా మనం దాన్ని mmHgలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. చేస్తే క్యాలిక్యులేషన్ చేస్తే 44.55 mmHg వస్తుంది, 44.55 mmHg. So now you can calculate the vacuum efficiency. Calculate చేయొచ్చు. The vacuum efficiency is equal to the actual vacuum. Actual vacuum is already given, that is 680 divided by the maximum obtainable vacuum, that is the barometric reading minus the condenser pressure, absolute condenser pressure, that is 764, which is the barometric reading 764 minus the condenser pressure, which is equal, this is the maximum obtainable vacuum. If it is reaches to its saturated state, what is the maximum vacuum which you can obtain, that is this one. Okay, so if you calculate that one, you are going to get that one as 0.9452 అంటే 94.52%, 94.52%. Okay, so this is vacuum efficiency. Vacuum. Next, undercooling. Undercooling అని అడిగాడు. అంటే యాక్చువల్గా ఏంటంటే బేసిక్గా here is a simple one. The hot well temperature is given as 30 degree centigrade and condensate collecting at a temperature of 30 degree centigrade, and condenser temperature is given as 36 degree centigrade, means it is further cooling on another 6 degree centigrade. So that one itself indicates the undercooling. So condenser temperature minus hot well temperature will give you the undercooling. And 36 minus 30, which is equal to 6 degree centigrade. This is the undercooling. Okay, so next, condenser efficiency. కండెన్సర్ ఎఫిషియన్సీ అంటే ఏందో చూద్దాం. కండెన్సర్ ఎఫిషియన్సీ అంటే ఏంటిది, ఎఫెక్టివ్నెస్ తెలుస్తుంది. అంటే హౌ మచ్ ఎఫెక్టివ్లీ ద కండెన్సర్ వర్కింగ్, మీన్స్ ఇట్ ఈస్ అ హీట్ ఎక్స్చేంజర్. కండెన్సర్ ఈజ్ నథింగ్ బట్ హీట్ ఎక్స్చేంజర్. సో ఇట్ హ్యాస్ టు ఎఫెక్టివ్లీ అబ్జార్బ్ ద హీట్ ఫ్రమ్ ద స్టీమ్ to condense it. Okay, so how much effectively the circulating water is collecting the heat from the steam.
that indicates the condenser efficiency. So what is the formula for condenser efficiency? Basically, which is the T2 my condenser efficiency is equal to T2 minus T1 by Tg minus T1. ఇది మనం వాడతాం. T2 and T1 are the cooling water inlet and outlet temperatures, and Tg is the saturated temperature at the condenser pressure. So నార్మల్గా మనం ఏంటంటే the absolute pressure in the condenser we need to calculate absolute pressure in the condenser. అంటే ఇంతకుముందు రాసాం మనం, మళ్ళీ ఒకసారి in the condenser absolute pressure in the condenser that is equal to the barometric reading PB minus PV, that is equal to PB minus PV, barometric reading that is equal to 764 minus the vacuum that is equal to 680. 764 minus 680 which is equal to 84 mm of Hg. This is the pressure. Okay, so normally we have to convert that one into bars. Avuna bars lo convert cheste 84 into 1.01325 divided by 760 వేస్తే మనం ఇది బార్లలోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దట్ వన్ విత్ యూ క్యాలిక్యులేటర్, దెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్ యాజ్ 0.11 బార్. ఓకే, సో ఎట్ దిస్ ప్రెషర్ వాట్ ఈస్ ద saturated temperature? You have to select write from the data book. At 0.11 bar saturation temperature from steam tables బార్ దగ్గర సాచురేషన్ టెంపరేచర్ ఎంత అనేటువంటిది మనం టేబుల్స్ నుంచి తీసుకోవాలి. సో ప్రెషర్ టేబుల్ తీసుకుందాం. ప్రెషర్ టేబుల్లో మీకు 0.11 అనేటువంటిది జీరో పాయింట్ వన్ బార్ దగ్గర సాచురేషన్ టెంపరేచర్ ఎంత, విచ్ ఈజ్ ఈక్వల్ టు 47.71. ఓకే, 47.71 degrees centigrade. Okay, so now you got the saturation temperature. So now you can calculate the condenser efficiency. Condenser efficiency is equal to T2 minus T1 by Tg minus T1, that is equal to cooling water inlet and outlet temperature. Cooling water inlet and outlet temperatures as given as 32 degrees centigrade and 20 degrees centigrade. So 32 minus 20 divided by 47.71 minus 20. Okay, so if you calculate that one, you are going to get that one as 0.433 or దాన్ని 43.3% అని అంటాం. 43.3% అని అంటాం. ఓకేనా? సో this is the condenser efficiency. Next we will calculate the condition of steam entering into the condenser అని అడిగాడు. కండిషన్ ఆఫ్ స్టీమ్ అని అడిగాడు. ఓకే, కండిషన్ ఆఫ్ స్టీమ్ ఎంటరింగ్ ఇంటూ కండెన్సర్. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఎట్లా, మనకు తెలిసినటువంటి ఏంటి అంటే బేసిక్గా హీట్ బ్యాలెన్స్ ఈక్వేషన్ నుంచి మనం ఇంతకుముందు మాస్ ఆఫ్ కూలింగ్ వాటర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మాస్ ఆఫ్ కూలింగ్ వాటర్ సర్క్యులేటెడ్ ఇచ్చేసాడు కాబట్టి ఆ ఈక్వేషన్ని యూజ్ చేసుకొని మనం కండిషన్ ఆఫ్ స్టీమ్ చెప్పొచ్చు. అంటే డ్రైనెస్ ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ ద స్టీమ్ విచ్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద కండెన్సర్, అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ అంటే H1 అని, అంటే H1 తెలిస్తేనే మనకి బేసిక్గా మనకి వాట్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద ఎక్స్. అవునా? సో H1 అంటే ఏంటి? ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ విచ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు దట్ వన్. ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ చూడండి, ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ ఎట్ ఎంట్రీ అనుకోండి. This is H1. H1 how you will calculate? As I said, this is equal to the liquid enthalpy plus multiplied HFG.
ఓకే, లిక్విడ్ ఎంథాల్పీ ప్లస్ ఎక్స్ ఇంటూ హెచ్ఎఫ్జి. ఇందులో మనం హెచ్ఎఫ్1 అంటే లిక్విడ్ ఎంథాల్పీ, హెచ్ఎఫ్జి ద లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, అది మనం నార్మల్గా మనం స్టీమ్ టేబుల్ నుంచి రాసుకోవచ్చు. అవి రాసుకుందాం మనం. ఓకే, అవి ఎక్కడ మన ప్రెషర్ మనకు తెలుసు ఎట్ 0.11 బార్ ఫ్రమ్ టేబుల్స్ హెచ్ఎఫ్1 ఈజ్ ఈక్వల్ టు, అదేవిధంగా హెచ్ఎఫ్జి ఈజ్ ఈక్వల్ టు, ఇవి రెండు నోట్ చేసుకోండి. సో 0.11 బార్ దగ్గర సేమ్ ఇంతకు ముందు ఉన్న దగ్గరేనే మనము హెచ్ఎఫ్ అంటే ఏంటిది లిక్విడ్ ఎంథాల్పీ, దట్ ఈజ్ ఈక్వల్ టు 199.7. ఓకే, అదేవిధంగా హెచ్ఎఫ్జి దట్ ఈస్ 2388.4. సో అవి 199.7 kilojoules per kg. అదేవిధంగా హెచ్ఎఫ్జి ఈజ్ ఈక్వల్ టు 2388.4 kilojoules per kg. ఓకేనా, దట్ ఈస్ హెచ్1. సో వాట్ అబౌట్ ద హెచ్2? హెచ్2 వాల్యూ ఈజ్ నథింగ్ బట్ లిక్విడ్ ఎంథాల్పీ ఎట్ ద హాట్ వెల్ టెంపరేచర్. The condensate which is collecting in a hot well, that is at a temperature of 30 degrees centigrade, అది ఇచ్చాడు. సో at 30 degrees centigrade, or hot well temperature అని రాసుకోవచ్చు, కండెన్సేట్ టెంపరేచర్ అనొచ్చు. at condensate or hot well temperature 30 degrees centigrade, the liquid enthalpy HF2, which is nothing but H2, the state, the condition of the steam after condensing. అంటే అదే కదా. సో H2 వాల్యూ ఎట్ దట్ టెంపరేచర్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర లిక్విడ్ ఎంథాల్పీ తీసుకోండి. టేబుల్ నుంచి చూస్తే హియర్ సీ దిస్ ఇస్ ద టెంపరేచర్ టేబుల్. ఎట్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ద లిక్విడ్ ఎంథాల్పీ ఈజ్ గివెన్ యాజ్ 125.70 kilojoules per kg. 125.7 kilojoules per kg. సో ఇది ఇచ్చాడు. ఓకే, సో రికార్డ్ చేయండి, దట్ ఈస్ హెచ్2. సో నౌ యూ కెన్ రైట్ ద హీట్ బ్యాలెన్స్ ఈక్వేషన్. ఓకే, హీట్ బ్యాలెన్స్ ఈక్వేషన్ కనుక రాస్తే ఏంటిది, హీట్ లాస్ట్ బై స్టీమ్ దట్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కూలింగ్ వాటర్. హీట్ గెయిన్డ్ బై కూలింగ్ వాటర్ అని రాయొచ్చు. సో ఇలా రాస్తే ఇప్పుడు ఏంటి, మా హీట్ లాస్ట్ బై స్టీమ్ మీన్స్ ద ఎంథాల్పీ డిఫరెన్స్ బిట్వీన్ ఎంటరింగ్ అండ్ ద ఆఫ్టర్ కండెన్సింగ్. ఓకే, సో దట్ ఈస్ మాస్ ఆఫ్ స్టీమ్ H1 minus H2, that is equal to mass of cooling water into Cp of water into the temperature difference, that is cooling water temperature difference. This is the one. Okay, here mass of steam multiplied by H1 అంటే ఏంటి మనకి, HF1 plus X into HFG. This is the first, when it is entering, the enthalpy of the steam when it is entering, minus H2. H2 is nothing but the liquid enthalpy at 30 degrees centigrade, which is known 125.7. okay, which is equal to the mass of water. I can substitute this one also. Okay, mass of steam, or okay, I am writing this one. I will write these values again in the next step. ఓకే, సి మాస్ ఆఫ్ స్టీమ్ ఎంత ఇచ్చాడు, మాస్ ఆఫ్ స్టీమ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు, దట్ ఈజ్ కండెన్సేట్ ఫార్మ్డ్ పర్ అవర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1780 kgs పర్ అవర్ అని ఇచ్చాడు. ఓకే, అండ్ కూలింగ్ వాటర్, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ ద కూలింగ్ వాటర్ విచ్ ఈజ్ సర్క్యులేటింగ్, దట్ ఈజ్ 1250 kg పర్ మినిట్ అని ఇచ్చాడు. ఓకే, సో అన్ని యూనిట్స్ రెండు సేమ్గా ఉండడానికి నేను పర్ సెకండ్లలోకి కన్వర్ట్ చేస్తాను. దిస్ ఈజ్ 1780 పర్ అవర్ ఇచ్చాడు కాబట్టి సెకండ్లలోకి రావడానికి 1780 by 60 వేస్తున్నాను. ఓకే, ఇంటూ హెచ్ఎఫ్1 విచ్ ఈజ్ 199.7 ప్లస్
x into HFG, that is 2388.4, okay, minus 125.7, which is equal to mass of cooling water that is given in per minute అని ఇచ్చాడు, పర్ సెకండ్లో రాయాలంటే by 60 వేసుకోవాలి. సో 1250 by 60 into specific heat of cooling water already ఇచ్చాడు 4.186, 4.186, okay. So into temperature change, that is cooling water inlet and outlet temperatures are given, that is 32 and 20. So 32 minus 20. So ఇందులో unknown ఏంటి? Only the dryness fraction x. Okay na? So if you use your calculator, then simplify that one, you will get the value of x. Value of x, that is equal to, x means that is dryness fraction value at entry, that is equal to 0.856 వస్తుంది. 0.856. This is the status condition of steam at which the steam is entering into the condenser. Okay, so the next one, after this the final one, that is mass of air present per kg. Okay, so next mass of air present, mass of air ఇవి క్యాల్కులేట్ చేయాలంటే బేసికల్గా మనం ఇంతకుముందు ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో చూసినాం, PV ఈక్వల్ టు MRT, దట్ ఈజ్ ఈ ఫార్ములా నుంచి మనకు వస్తుంది, అవునా. సో ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే స్పెసిఫిక్ వాల్యూమ్ కావాలి, అవునా. సో స్పెసిఫిక్ వాల్యూమ్ ఎట్ కండెన్సేట్ టెంపరేచర్, దట్ ఈస్ 36 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర స్పెసిఫిక్ వాల్యూమ్ ఎట్ కండెన్సర్ టెంపరేచర్ 36 degree centigrade is equal to, from tables, you need to record from tables, okay. So 36 degree centigrade దగ్గర మనకు 36 degree centigrade దగ్గర, this is the temperature table, okay. 36 degree centigrade దగ్గర specific volume, we are going to get that one as 23.967 meter cube per kg, 23.967 meter cube per kg. So this is the specific volume recorded at 36 degree centigrade from the tables, okay. So now another one, you need the air, partial pressure of air. So ఇక్కడ మనకు partial pressure of air ఎలా వస్తుంది? డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ యూజ్ చేస్తే టోటల్ మనకు కండెన్సర్ ప్రెషర్లోంచి మన స్టీమ్ ప్రెషర్, అందులోంచి అబ్సల్యూట్ ప్రెషర్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఎయిర్ అనేటువంటిది వస్తుంది, ఓకే. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఎయిర్, the PA is equal to the condenser pressure minus the absolute pressure. అవి కనుక రాస్తే మనకు ఆల్రెడీ కండెన్సర్ ప్రెషర్ తెలుసు, దట్ ఈస్ ఈక్వల్ టు 0.11 బార్ మైనస్ అబ్సల్యూట్ ప్రెషర్, దట్ ఈస్ 0.05940 బార్, అవునా. సో ఇఫ్ యూ సబ్స్ట్రాక్ట్ దట్ వన్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్ as 0.0506 బార్, 0.0506 bar. So now you can able to calculate the mass of air. So mass of air present is equal to, అంటే ఏంటి ఇది, PAV partial pressure of air multiplied by the specific volume divided by R into T. So partial pressure of air అనేటువంటిది 0.0506 బార్. అయితే ఇది బార్లో ఉంది, కింద మన ఆర్ వచ్చేసి కిలో జౌల్స్ పర్ కేజీ డిగ్రీ కెల్విన్లోకి ఇచ్చాడు, కాబట్టి దాన్ని మనం కిలో పాస్కల్లోకి మార్చుకోవడం కోసం నేను ఇంటూ 100 ఇస్తున్నా.
into 100 into the specific volume. Actually specific volume అని అంటే ఇక్కడ ఏ స్టేట్లో ఎంటర్ అయింది, ఇది వెట్ స్టేట్లో ఎంటర్ అయింది. దిస్ ఈజ్ ద స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ద వేపర్, saturated vapor. సో మనకు వెట్ స్టేట్లో ఎంటర్ అయింది కాబట్టి యూ నీడ్ టు మల్టిప్లై విత్ ద డ్రైనెస్ ఫ్రాక్షన్. సో కాబట్టి దిస్ V ఈజ్ ఈక్వల్ టు x into Vg, x into Vg. So Vg is you already recorded multiplied by the dryness fraction. అంటే ఏంటంటే 0.856 అనేది మనకి ఇంతకుముందు డ్రైనెస్ ఫ్రాక్షన్ వాల్యూ వచ్చింది. 0.856 multiplied by 23.967. If you multiply that one, you are going to get the specific volume. ఓకే, సో అది ఎంత వస్తుంది, 0.856 ఇంటూ 23.967. అదే మనకు సాచురేటెడ్ స్టేట్లో కనుక ఎంటర్ అయితే వేపర్ స్టేట్లో మనం నో నీడ్ టు మల్టిప్లై విత్ ద డ్రైనెస్ ఫ్రాక్షన్. సో ఇక్కడ మనం మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, డివైడెడ్ బై ఆర్ వాల్యూ దట్ ఈస్ గివెన్ 0.287 అది ఇచ్చాడు ఇంటూ టెంపరేచర్. టెంపరేచర్ అనేటువంటిది మనకి 36 డిగ్రీ సెంటీగ్రేడ్, కానీ అది డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంది కాబట్టి డిగ్రీ కెన్విడ్లోకి రావడానికి మనం 273 యాడ్ చేయాలి. సో 36 + 273, this is the temperature. So if you substitute these all values and calculate with your calculator, then you are going to get the mass of air present is equal to 1.17 kg. 1.17 kgs. సో దిస్ ఈజ్ ద వే. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే అన్నీ అడిగాడు, కండెన్సర్ ఎఫిషియన్సీ, వ్యాక్యూమ్ ఎఫిషియన్సీ, మాస్ ఆఫ్ ఎయిర్ అండ్ బేసికల్గా డ్రైనెస్ ఫ్రాక్షన్ ఆఫ్ ద స్టీమ్ ఎంటరింగ్ ఇన్ టు ద కండెన్సర్, కరెక్టెడ్ వ్యాక్యూమ్. సో ఈ విధంగా అన్నీ అడిగాడు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ప్రాబ్లమ్స్ ఫర్ ద లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, 5 మార్క్స్ పెద్ద క్వశ్చన్స్గా అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో అన్నీ కవర్ అయ్యాయి. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ ద కండెన్సర్ చాప్టర్. ఓకే, సో 6th యూనిట్ కండెన్సర్లో మీకు ప్రాబ్లమ్స్ కానీ అదేవిధంగా థియరీ కానీ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఓకే, సో డూ సమ్ మోర్ ప్రాబ్లమ్స్.